ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకి వెంటిలేషన్ మెయిన్ కాబట్టి ఇలా ఇక్కడ డెకరేషన్ చేసి ఇక్కడ జస్ట్ ఇక ఖాళీ కొనుక్కొని గ్లాస్ పెట్టి దాని లోపల ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టడానికి ఇలా ప్లాన్ చేసాం మొత్తం. జనరల్లీ మనము ప్రతి ఇంట్లో వైట్ స్విచెస్ చూస్తాం, కానీ ఇది ఏంటంటే కొంచెం ట్రెండీగా కొంచెం మోడర్న్గా ఉండడానికి మా యంగర్ బ్రదర్ రూమ్ ఇది మొత్తం ఈ కబోర్డ్స్ ఇవి మొత్తం ఇవన్నీ కబోర్డ్స్ లో ఏమైనా సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి ఏమైనా తలగడ్లు అవన్నీ పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఇవన్నీ ఇవి కూడా అంటే సేమ్ మొత్తం అంతా బట్టలు అన్నీ పెట్టుకోవడానికి ఇవన్నీ మొత్తం. ఇదేంటంటే ఇక్కడ ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఏమైనా ప్రైజెస్ కానీ ఏమైనా వచ్చి ఉంటే బొమ్మలు కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి ఇది ఇక్కడ ఇలా కలుసుకోవడానికి ఇక్కడ టీవీ అరేంజ్ చేసిన టీవీ స్టాండ్ అండ్ ఇట్స్ మొత్తం ఇదంతా కబోర్డ్స్ మొత్తం ఇవన్నీ ఈ కబోర్డ్స్ లో బట్టలు పెట్టుకోవడానికి కానీ ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చిన్న బెడ్ లాంటిది ఎవరైనా పడుకోవడం కానీ ఐరన్ ఏమైనా మనకి ఈజీగా తొందరగా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి పైకి రూఫ్ టాప్. అండ్ ఈ మొత్తం టోటల్ గా ఇల్లు ఎలా అంటే మాకు ఏదైతే అఫోర్డబుల్ ప్రైస్ ఉంటారని రిసర్చ్ చేసి అందరిని అడిగి ఒక్కొక్కరి ఎక్కడ ఏది బాగుంటుంది ఏ ప్లేసెస్ దగ్గర ఏది బాగుంటుంది అండ్ మరీ అంత హై కాకుండా మరీ అంత లో కాకుండా మాకు మా బడ్జెట్ ప్రకారంగా అఫోర్డబుల్ ప్రైస్లో ఏడున్నా అలా మొత్తం కన్స్ట్రక్ట్ చేసాం. టోటల్లీ నేను మా ఇల్లు మొత్తం చూపించడానికి ట్రై చేశాను. సో వరకు ఈరోజు ఏంటంటే నేను మొత్తం మా కొత్త ఇంటిని మొత్తం అంటే కవర్ చేశాను అండ్ ఇంకా కొత్త ఇంటిని మొత్తం కవర్ చేశాను. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా బాగా నచ్చితే కమెంట్ చేయండి అండ్ ఇంకా బాగా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ఎలా అంటే ఈ డిజైన్స్ కానీ ఏమైనా నచ్చితే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రిఫరెన్స్గా ఎవరికైనా షేర్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా కావాలి కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. దాని ప్రకారంగా నేను రెస్పాన్స్ అవుతాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పగలను. ఓకే guys, let's meet in another vlog.